సమస్యలు, ఆ వాటర్తోనే రాజకీయాలు. ఇన్నాళ్ళు రెండు రాష్ట్రాల మధ్య నడిచింది ఇదే తంతు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దశాబ్దాల ఈ పంచాయతీలో అన్నింటికీ లెక్కలు తేలే ఆ కీలక అడుగులు ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. జల ప్రవాహంలో సాగే ఆ మాటల వేడికి త్వరలోనే ఓ కొత్త రూపం రానుంది. ఢిల్లీ వేదికగా కేంద్రం వేసిన కమిటీ కృష్ణా గోదావరి జిల్లాల సాక్షిగా నిజంగానే సమస్యలకు ముగింపు పలకనుందా? అన్నదాత ఆశలు నెరవేరేనా? రెండు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే ఈ మహా జల సంగ్రామం కట్టడి ఎలా? మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించే రాజకీయ వేదికగా తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా నిలబడనున్నాయా? పొలిటీషియన్స్ లేకుండానే కంప్లీట్ ఆఫీసర్స్ ఏర్పాటుతో ఏం సాధించవచ్చు? 4+4+4 ఫార్ములా వెనుక మర్మమేంటి? టెక్నో బ్యూరోక్రాటిక్ కమిటీగా తెరపైకి వస్తున్న ఆ కొత్త ఆలోచనలతో లభించే పరస్పర సహకారం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు నేల గుండెల్లో పారే కృష్ణా గోదావరి నదులు కేవలం ప్రవాహాలు కావు. ఇవి రెండు రాష్ట్రాల రైతుల ఆశలు, ఆకాంక్షలు, ఆవేదనలకు ప్రతిరూపాలు. దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు మారినా, సరిహద్దులు చెరిపినా లేదా కొత్తగా గీసినా ఈ నీటి వాటాల పంచాయతీ మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఒక చారిత్రక మలుపునకు సంకేతంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అలుముకున్న జలజగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యుల అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక అధికారిక ప్రకటన మాత్రమే కాదు, అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న ఆశకు తొలిమెట్టు. ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఒక బలమైన రాజకీయ పరిపాలనాపరమైన నేపథ్యం ఉంది. 2025 జూలైలో హస్తిన వేదికగా జరిగిన సంఘటన దీనికి మూలం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధి, సహకారమనే నినాదంతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో సమావేశమయ్యారు. ఆ రోజు ఢిల్లీలో జరిగిన ఆ భేటీ కేవలం కరచాలనాలకే పరిమితం కాలేదు. అది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పేరుకుపోయిన అనుమానాల మేఘాలను తొలగించే ప్రయత్నం. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు మన ముందు ఉన్న ఈ కమిటీ. అప్పుడు వారు చర్చించిన 10 కీలక అంశాలు ఇప్పుడు ఈ కమిటీకి ఎజెండాగా మారాయి. ఘర్షణ వైఖరిని వీడి చర్చల ద్వారానే జల సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఇద్దరు సీఎంల సంకల్పం ఈ ప్రక్రియకు ఊపిరిపోసింది. కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జూలైలో జరిగితే అది కార్యరూపం దాల్చడానికి ఇన్ని నెలలు ఎందుకు పట్టింది? ఇక్కడే అసలైన రాజకీయ చతురత దాగింది. కమిటీలో తమ రాష్ట్రం తరపున ప్రతినిధులను నియమించాలని కేంద్రం కోరినప్పుడు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండూ కూడా ఆచితూచి అడుగులు వేశాయి. ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా అన్నట్టుగా సాగిన ఈ నాన్సుడు ధోరణి సమస్య పరిష్కారం పట్ల ఉన్న చిత్తశుద్ధిని కొంతకాలం పాటు ప్రశ్నించేలా చేసింది. ఇతరులు ఎవరిని పంపుతారో చూసి దానికి ధీటుగా మనవాళ్లను పంపాలన్న వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. కానీ గత డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవడంతో ఈ స్తబ్దత వీడింది. ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని 4 అధికారుల పేర్లను ప్రతిపాదించడంతో తెలంగాణపై ఒత్తిడి పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 7 పేర్లను పంపించినా కేంద్రం మాత్రం సమతుల్యత పాటించింది. ఈ జాప్యం, వ్యూహరచనలు అన్ని దాటుకుని ఇప్పుడు కమిటీ సిద్ధమైంది. కమిటీ కూర్పులో కేంద్రం చాలా వ్యూహాత్మకంగా ఈ కమిటీని రూపొందించింది. ఇందులో రాజకీయ నాయకులు లేరు, కేవలం సాంకేతిక నిపుణులు, అధికార యంత్రాంగం మాత్రమే ఉంది. ఇది చాలా కీలకమైన అంశం.
చైర్మన్గా కేంద్ర జల సంఘం చైర్మన్ ఉండడం వల్ల నిర్ణయాల్లో నిష్పాక్షికత ఉంటుందని ఆశించవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ వంటి దిగ్గజాలు ఉంటే, తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారు. ఇక కేంద్రం నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ ఉండడం వల్ల ఇది పూర్తిగా టెక్నో బ్యూరోక్రాటిక్ కమిటీగా మారింది. అంటే ఇకపై చర్చలు రాజకీయ కోణంలో కాకుండా హైడ్రాలజీ, నీటి లభ్యత, సాంకేతికత అంశాల ఆధారంగా జరుగుతాయని అర్థమవుతోంది. ఒక్కో రాష్ట్రం నుంచి 4, కేంద్రం నుంచి 4, ఈ 4+4+4 ఫార్ములా 2 రాష్ట్రాలకు సమాన అవకాశాన్ని కల్పిస్తోంది. అసలు సమస్యకు కేంద్ర బిందువు కృష్ణా నది. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరకు కృష్ణా జలాల పంపిణీ ఒక అంతులేని కథలా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న కేటాయింపులు, విభజన తర్వాత ఎలా మారాలి అన్నదే ప్రధాన వివాదం. తెలంగాణ డిమాండ్ స్పష్టంగా ఉంది. కృష్ణా జలాల్లో తమకు 50:50 రేషియో వాటా కావాలని, లేదా కనీసం బేసిన్ పారామీటర్ల ప్రకారం న్యాయమైన వాటా దక్కాలని కోరుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను, ప్రాజెక్టుల వారీగా ఉన్న హక్కులను రక్షించుకునే ప్రయత్నంలో ఉంది. 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పుడు ఎవరి వాటా ఎంత, మిగులు జలాలను ఎవరు వాడుకోవాలి అన్నది తేలని గణితం. కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ కృష్ణా జలాల పునః పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లకుండానే ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ద్వారా తాత్కాలికంగా లేదా శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సి ఉంది. కృష్ణానదిలో ఉన్నంత ఉద్రిక్తత గోదావరిలో లేకపోయినా అక్కడ కూడా నివురు కప్పిన నిప్పులా వివాదాలు ఉన్నాయి. గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ నీటిని ఎలా వాడుకోవాలన్న దానిపైనే పేచీలు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు, దాని బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం వంటి ప్రాంతాలపై ఎలా పడుతుందన్నది తెలంగాణ ప్రధాన ఆందోళన. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాడుకుంటున్న నీటిపై, ఎగువ రాష్ట్రంగా దాని హక్కులపై ఆంధ్రప్రదేశ్కు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించే విషయంలో 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదర్చాల్సి ఉంది. ఈ కమిటీ గోదావరి బోర్డు పరిధిని, ప్రాజెక్టుల నిర్వహణను ఎలా సమన్వయం చేస్తుంది అన్నది ఆసక్తికరం. నీరు ఉంది, కానీ దాన్ని పంచుకోవడంలోనే అసలు గొడవ ఉంది. నీటి పంపకాల లెక్కలు పక్కన పెడితే 2 రాష్ట్రాలు పోటీపడి నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి శ్రీశైలం అడుగు మట్టం నుంచి నీటిని తోడేస్తే తెలంగాణలోని దక్షిణ ప్రాంతం ఎడారిగా మారుతుందని అక్కడి నేతలు వాదిస్తున్నారు. దీనికి ప్రతిగా తెలంగాణ చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. దిగువ రాష్ట్రమైన తమకు రావాల్సిన నీటిని ఎగువనే అడ్డుకుంటున్నారని ఏపీ వాదన. ఇప్పుడు ఈ కమిటీ ఈ కొత్త ప్రాజెక్టుల చట్టబద్ధతను, వాటి వల్ల కలిగే పర్యావరణ, హైడ్రోలాజికల్ ప్రభావాలను పరిశీలించి ఒక సాంకేతిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు అని కమిటీ విధి విధానాల్లో పేర్కొనడం వెనుక ఉద్దేశం ఇదే. ఈ జల వివాదం కేవలం నీటి సమస్యగానే కాకుండా తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొరుగున ఉన్న చంద్రబాబు ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాల పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేసీఆర్, హరీష్ రావు వంటి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి తలొగ్గిందని, కృష్ణా జలాల్లో వాటాను వదులుకుంటోందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కమిటీ నిర్ణయాలు అత్యంత కీలకం. ఏ చిన్న తేడా వచ్చినా అది ప్రతిపక్షానికి పెద్ద అస్త్రంగా మారుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పంపిన అధికారులపై గురుతర బాధ్యత ఉంది. ఇటు అభివృద్ధిని, అటు రాజకీయ మనుగడను కాపాడుకోవాల్సిన కత్తి మీద సాము ఇది. ఇన్ని చర్చలు, ఇన్ని కమిటీల సారాంశంలో కీలకమైంది ప్రాజెక్టుల నియంత్రణ.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎవరి చేతిలో ఉండాలి, ఎప్పుడు ఎంత నీటిని విడుదల చేయాలి అన్నదే $1 మిలియన్ ప్రశ్న. బోర్డులకు ప్రాజెక్టులను అప్పగించడానికి రెండు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించినా ఆచరణలో మాత్రం ఆపరేషనల్ ప్రోటోకాల్పై పేచీ వీడలేదు. తమ భూభాగంలోని ప్రాజెక్టులను వేరే వారి చేతిలో పెట్టడానికి ఏ రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా లేదు. ఈ కొత్త కమిటీని ఉన్న అతిపెద్ద సవాలు ఇదే. నీటి విడుదలకు సంబంధించి ఒక ఖచ్చితమైన వివాదరహితమైన మాన్యువల్ను రూపొందించాలి. విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం తెలంగాణ, సాగునీటి కోసం ఏపీ, ఇలా భిన్న అవసరాల మధ్య సమన్వయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. వాస్తవంగా దశాబ్దాల తరబడి నలుగుతున్న సమస్యలు కేవలం రాబోయే 3-4 నెలల్లో పరిష్కారమవుతాయా అన్నదే ప్రశ్న. 2025 జూలైలో భేటీ జరిగి ఇప్పుడు 2026 ఆరంభంలో కమిటీ ఏర్పాటైంది. అంటే ఇప్పటికే ఆలస్యమైంది. కమిటీ సభ్యులు సాంకేతిక నిపుణులే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో డేటా సేకరించడం, ఇరు రాష్ట్రాల వాదనలను వినడం, న్యాయపరమైన చిక్కులను పరిశీలించడం ఇవన్నీ తక్కువ సమయంలో జరిగే పనులు కావు. బహుశా ఈ కమిటీ కొన్ని తక్షణ సమస్యలకు పరిష్కారం చూపి దీర్ఘకాలిక సమస్యలను ట్రిబ్యునల్స్ లేదా తదుపరి చర్చలకు వదిలివేయవచ్చు అని, సమస్యలు 3 నెలల్లో తీరిపోతాయి అనుకోవడం అత్యాశ అవుతుంది. కానీ కనీసం ఒక రోడ్ మ్యాప్ అయినా సిద్ధమవుతుందన్నది విశ్లేషకుల అంచనా. మనం ఇక్కడ టీఎంసీలు, క్యూసెక్కులు, సెక్షన్ల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ సంఖ్యల వెనుక లక్షలాది రైతుల కన్నీరు దాగి ఉంది. నల్గొండలో ఫ్లోరైడ్ బారిన పడ్డ బిడ్డల భవిష్యత్తు, రాయలసీమలో గొంతు తడవని గ్రామాల దీనస్థితి, మహబూబ్ నగర్ వలస కూలీల బతుకు చిత్రాలు ఇవన్నీ ఇది నదీ జలాలతో ముడిపడి ఉన్నాయి. నీరు వారికి కేవలం పంట పండించే వనరు మాత్రమే కాదు, అది వారి జీవించే హక్కు. ఈ కమిటీ ఢిల్లీలో తీసుకునే నిర్ణయాలు ఎండలో ఎండిపోతున్న రైతు ముఖంలో ఆనందాన్ని నింపేలా ఉండాలి. రెండు రాష్ట్రాలు, రైతులు తెలుగువారే. ఒకరికి అన్యాయం చేసి మరొకరికి న్యాయం చేయడం పరిష్కారం కాదు. మా నీళ్లు మాకు కావాలి అన్న నినాదం వెనుక ఉన్న ఆకలిని, ఆక్రందనను ఈ కమిటీ సభ్యులు అర్థం చేసుకోవాలి. అయితే వీటన్నిటికీ పరిష్కార మార్గం మాత్రం ఏమిటి? గత అనుభవాలు చెబుతున్న పాఠం ఒక్కటే. కోర్టులు, ట్రిబ్యునల్లు తీర్పులివ్వగలవు, కానీ అమలు చేయలేవు. నిజమైన పరిష్కారం రాజకీయ సంకల్పం, సాంకేతిక పారదర్శకతలో ఉంది. టెలిమెట్రీ వంటి ఆధునిక పరిజ్ఞానంతో ప్రతి చుక్క నీటిని లెక్కించి ఎవరి వాటా వారికి ఖచ్చితంగా అందేలా చూడడం ఒక మార్గం. రెండు రాష్ట్రాలు తమ పట్టుదలలను కొంచెం సడలించుకుని గివ్ అండ్ టేక్ విధానంలో వెళ్తేనే ఇది సాధ్యం. ఈ కమిటీ సిఫార్సులు సమర్థ నీటి పంపకాలకు అనుగుణంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం శుభ పరిణామం. బేసిన్లో ఉన్న నీటిని శాస్త్రీయంగా పంచుకుంటే రెండు రాష్ట్రాల అవసరాలు తీరుతాయి. కావలసిందల్లా పరస్పర నమ్మకం. మొత్తానికి కమిటీ ఏర్పాటు అనేది రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. కేంద్ర జలశక్తి శాఖ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది గనక విఫలమైతే మళ్లీ దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చంద్రబాబు అనుభవం, రేవంత్ రెడ్డి చొరవ, కేంద్రం సహకారం ఈ మూడు కలిస్తే అద్భుతాలు సాధ్యమే. రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఇచ్చే నివేదిక తెలుగు నేల సస్యశ్యామలం కావడానికి బాటలు వేస్తుందా, లేక కాగితాలకే పరిమితమవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఒకటి మాత్రం నిజం, నదికి అడ్డంగా ఆనకట్టలు కట్టొచ్చు గాని మనుషుల మధ్య ద్వేషపు గోడలు కట్టకూడదు. ఈ జలజగడానికి ఒక న్యాయమైన, ధర్మబద్ధమైన ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం నీటి పంపకాల సమస్య మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన సమాధానం. ఇన్నాళ్ళు రాజకీయాల రంగు పులుముకున్న నదీ జలాలను ఇప్పుడు ఆ కొత్త కమిటీలోని అధికారుల టెక్నికల్ విజన్ శుద్ధి చేయగలదా అన్నదే అసలైన ప్రశ్న. నదికి ఎప్పుడూ తెలియదు తాను ఏ రాష్ట్రంలో పారుతుందో. దానికి తెలిసిందల్లా దాహం తీర్చడం, నేలని తడపడం మాత్రమే. సరిహద్దు గీతలు మ్యాపులకే పరిమితం కావాలి, కానీ మనుషుల మధ్య మనస్పర్ధలకు కారణం కాకూడదు. ఈ 4+4+4 ఫార్ములా క్షేత్రస్థాయిలో రైతు తలరాతను మార్చాలి.
నాది అనే స్వార్థం పోయి మనది అనే భావన వచ్చినప్పుడే గోదావరి పరుగులు, కృష్ణా తరంగాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సిరి సంపదలను పంచుతాయి. ఎందుకంటే పంచుకుంటే పెరిగేది ప్రేమే కాదు, పంటలు కూడా. ఈ కొత్త అడుగు ఆ దిశగా పడాలని ఆశిద్దాం.